నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వల కొరత తలెత్తింది. ఈ నేపథ్యంలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ స్పందిస్తూ ఆదర్శంగా నిలిచింది. సంస్థ నిర్వాహకులు చిత్రాల ప్రమోద్ ఆధ్వర్యంలో యువతలో చైతన్యం కలిగించి అత్యవసర రక్తదానానికి శ్రీకారం చుట్టారు. గర్భిణీలు, అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులకు రక్తం అందుబాటులో లేకపోవడంతో ఏర్పడుతున్న ప్రాణాపాయ పరిస్థితులను నివారించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు 9010567636 నంబర్కు సమాచారం అందించగలరని కోరారు. రోగులకు తక్షణ సహాయం అందించేందుకు ఈ నంబర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు చిత్రాల ప్రమోద్, సాకేత్ వర్మ, బి శివ, దినేష్, సందీప్, ప్రమోద్, జోల్, సంకల్ప్, సాత్విక్, వంశీ, విష్ణు, సల్మాన్ తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. ఈరోజు బోధన్ బ్లడ్ బ్యాంక్, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్లో హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా రక్తదాన కార్యక్రమము చేయడం జరిగింది. బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వల కొరతతో వాళ్ళు మా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్కు ఫోన్ చేయడం జరిగింది. మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థ నుండి యువకులంతా భారీ ఎత్తున తరలి వచ్చి ఈరోజు ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది. ప్రతి ఒక్క రక్తదాతకు నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే యువత అంతా ముందుకొచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ముందుకు రావాలని ఆశిస్తున్నాను. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ మేము 2016 నుండి మొదలుపెట్టాము. ఇప్పటివరకు చాలాసార్లు ప్రతి నెల లేకుంటే 2 నెలలకు ఎక్కడైనా కానీ ఏ బ్లడ్ బ్యాంక్లో ఈ నిజామాబాద్ జిల్లాలో మరియు ముఖ్యంగా బోధన్ బ్లడ్ బ్యాంక్లో ఎప్పుడు అవసరం ఉన్నా, ఎప్పుడు రక్త నిల్వల కొరత ఉన్నా మా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో యువత ముందుకు తరలి వచ్చి ఇక్కడ రక్తం ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఎవరికి రక్తం అవసరమైన మా నంబర్ చెప్తున్నాము, 9010567636. ఈ నంబర్కి ఫోన్ చేసి అవసరమైతే రక్తాన్ని కోసం అవసరమైతే మాకు ఫోన్ చేయగలరు. అలాగే యువత కూడా ఎవరికైనా మీకు అక్కడ స్థానికంగా అవసరం ఉంటే వెంటనే స్పందించి రక్తదానం చేయాలని, రక్తదాతలుగా మారి ప్రాణదాతలుగా మారాలని కోరుకుంటున్నాను. మీ 10 నిమిషాల సమయం వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ కుటుంబాలను రక్షిస్తుంది. అది మనసులో పెట్టుకొని అదే పరిస్థితి, ఆ రక్త అవసరం మనకు అవసరం పడ్డప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే మనం ముందుకెళ్ళి ఇవ్వగలుగుతాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.